వెల్కమ్ టు RRR9 న్యూస్. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి దివ్యాంగులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు. కేవలం పెన్షన్లను తగ్గించే వెరిఫికేషన్ క్యాంపు కార్యక్రమం. క్యాంపులో కనిపించని మౌలిక సదుపాయాలు. జగ్గయ్యపేట పట్టణంలో స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ నందు వెరిఫికేషన్ క్యాంపు వద్ద వెళ్లి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి నియోజకవర్గ తన్నీరు నాగేశ్వరరావు దివ్యాంగులను, వృద్ధులను పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా పరిశీలించి పండ్లు, రొట్టెలను అందజేయటం జరిగినది. సచివాలయం వైజ్గా నోటీసులు ఇచ్చి ప్రతిరోజు కూడా ఒక 60 మందికి వెరిఫికేషన్ అని చెప్పి వాళ్ళు నడవలేని వాళ్ళు ఉన్నారు, కుంటుకుంటూ వచ్చేవాళ్ళు ఉన్నారు, పాక్కుంటూ వచ్చేవాళ్ళు ఉన్నారు, డేక్కుంటూ వచ్చేవాళ్ళు ఉన్నారు, కనీసం 2-3 సహాయం లేకుండా నడవలేని వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇంతమంది ఏ విధంగా రాగలుగుతారు? బెడ్ రిడన్ వాళ్ళకి అని చెప్పి వాళ్ళే ప్రభుత్వమే బెడ్ రిడన్ వాళ్ళని చెప్పి కొంతమంది సెలెక్ట్ చేసి వాళ్ళ వరకు మాత్రం వాళ్ళ ఇళ్ళకి పోయి వెరిఫికేషన్ చేస్తున్నారు. అది వరకు కొంతమేరకు ఓకే అయినా కానీ ఇంకా పూర్తి స్థాయిలో నడవలేని వాళ్ళు, పూర్తి స్థాయిలో 2-3 సహాయం లేకుండా ప్రభుత్వ ఆసుపత్రికి రాలేని వాళ్ళని కూడా ఈ వెరిఫికేషన్ పేరుతోని నోటీసులు ఇచ్చి హాస్పిటల్ చుట్టూ తిప్పడం అనేది ఇది దుర్మార్గమైన చర్య అని చెప్పి, ఇది మానవతా దృక్పథంతో ఆలోచించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. మీరు ఏదైతే వాళ్ళకి అంగవైకల్యం పూర్తిగా ఉందో వాళ్ళ విషయంలో ఇళ్ళకెళ్ళి సాధ్యమైనంత వరకు వెరిఫికేషన్ చేసుకోండి. అసలు 2 కాళ్ళు 2 చేతులు లేని వాళ్ళకు, లేకపోతే పుట్టుకతోనే పోలియో జబ్బుతోని 90% 80% ఉన్న వాళ్ళకు, లేదా పుట్టుకతోనే గుడ్డి వాళ్ళకు, పుట్టుకతోనే మోగ వాళ్ళకు, పుట్టుకతోనే చోటు వాళ్ళకు మీరు ఈ విధంగా వెరిఫికేషన్ పేరు మీద మరి ఆఫీసులకి గవర్నమెంట్ హాస్పిటల్కి రమ్మనమంటాం ఎంతవరకు సబబు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇక్కడ ఉదయం 9 గంటలకు వచ్చారు 60 మందికి అని చెప్పారు. ఇక్కడ అన్నవరం గ్రామస్తులు, అలానే బల్స్పాడు గ్రామస్తులు ఉన్నారు, 60 మందికి చెప్పారు. ఇప్పటివరకు 30 మందికి వెరిఫికేషన్ అయిపోయింది. 12 గంటలు అయింది. అంటే 9 నుంచి 12 గంటల వరకు 3 గంటల్లో 30. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ RRR9 న్యూస్. Please like and share our channel RRR9 News.